హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. ఈరోజు మీకు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన డైట్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక సాధారణ ఉమెన్తో పోలిస్తే ఒక 300 కిలో క్యాలరీస్ డైలీ రిక్వైర్మెంట్ ఎక్స్ట్రా అవసరం అవుతుంది. అంటే రఫ్గా డైలీ ఒక ప్రెగ్నెంట్ లేడీకి 2500 కిలో క్యాలరీస్ ఎనర్జీ అయితే అవసరం అవుతుంటుంది. కాబట్టి మనం తీసుకునే డైట్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఏ విధంగా ఉపయోగపడాలంటే వాళ్ళ మదర్ యొక్క హెల్త్ బాగుండేటట్టు అవసరం ఉండాలి. ఇంకా ఫీటల్ గ్రోత్కి ఆ ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ ఉపయోగపడాలి. రేపు డెలివరీ అయ్యేటప్పుడు కావాల్సిన స్ట్రెంత్కి ఆ డైలీ క్యాలరీస్ మనకు రిక్వైర్ కావాలి. డెలివరీ అయ్యాక బేబీకి ఇవ్వాల్సిన లాక్టేషన్ అంటే ఇవ్వాల్సిన పాలకి కూడా మనకు అడిక్వేట్లు అయ్యేటట్టు మనం ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు డైట్ విషయానికి వస్తే మదర్కి ఆ చాయిస్ అనేది మదర్కే ఇవ్వాలి. ప్రెగ్నెంట్ లేడీ ఏమైతే తీసుకోవాలనుకుంటుందో వాళ్ళ చాయిస్కే వదిలేయాలి. ఓ ప్రెగ్నెంట్ లేడీ అంటే నార్మల్ BMI ఉన్న ప్రెగ్నెంట్ లేడీ ప్రెగ్నెన్సీ ఎండింగ్ అయ్యే టైంకి అరౌండ్ 11 kgs వెయిట్ గెయిన్ ఉండాలి. అదే కొద్దిగా ఓవర్ వెయిట్ అంటే BMI 26 to 29 ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి అరౌండ్ 7 kgs వెయిట్ గెయిన్ ఉంటే చాలు. అదే ఎక్కువ BMI అంటే గ్రేటర్ దాన్ 29 BMI ఉన్న వాళ్ళకి కొద్దిగా వెయిట్ గెయిన్ అనేది కొద్దిగా తక్కువ ఉంటే మంచిది. అంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం తీసుకునే ఓ ప్రెగ్నెంట్ లేడీ తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలంటే లైట్గా ఉండాలి. అంటే లైట్ అంటే ఈజీగా అరిగేటట్టు ఉండాలి. హైలీ న్యూట్రిషియస్గా ఉండాలి. రిచ్ ఇన్ ప్రోటీన్స్, మినరల్స్ అండ్ విటమిన్స్ ఉండాలి. ఇప్పుడు ప్రోటీన్స్ విషయానికి వస్తే ప్రోటీన్ అనేది ఎక్కువ దేంట్లో ఉంటుందంటే మీట్లో ఉంటుంది. అంటే అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఎగ్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ప్రాన్స్ కావచ్చు. వాటిల్లో మనకు ఈ ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా మినరల్స్, వైటమిన్స్ విషయానికి వస్తే మనకు ఫ్రూట్స్లో దొరుకుతుంది. గ్రీన్ లీఫ్ అంటే ఆకుకూరలో బాగా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే డైలీ ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ మిల్క్ తాగేటట్టు ప్లాన్ చేసుకోండి. ఈ మిల్క్ తాగడం వల్ల మనకు కావాల్సిన కాల్షియం రిక్వైర్మెంట్ మిల్క్లో ఉంటుంది. ఇంకా రోజుకి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే మంచిది. బాయిల్డ్ ఎగ్తో పాటు గ్రీన్ లీఫ్ అంటే ఆకుకూరలు తినడం వల్ల కావాల్సిన విటమిన్స్, ఫైబరు మనకు దొరుకుతుంది. దాంతోపాటు ఐరన్ రిచ్ సోర్స్ తీసుకుంటే ఐరన్ రిచ్ సోర్స్ అంటే పల్సెస్లో ఉంటుంది. ఏదైనా శనగ ముద్దలు తిన్నా కానీ, ఖర్జూర పండ్లు, డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, పిస్తా పప్పు కానీ తినడం వల్ల మనకు ఐరన్ సోర్స్ అనేది ఉంటుంది. సో కొంతమంది మునగాకు కూడా ఫ్రై చేసుకుని తింటారు. ఆ మునగాకు ఫ్రై చేసుకుని తినడం వల్ల కూడా మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్, ఐరన్ సప్లిమెంటేషన్స్, మనకు కావాల్సిన విటమిన్స్, ఐరన్ అనేది సమృద్ధిగా మనకు ఈ మునగాకులో కూడా దొరుకుతుంది. దీంతోపాటు డైలీ ప్రోటీన్ సోర్స్ కోసం ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళు డైలీ ఒకరోజు ఉడకేసిన అలసందలు కానీ, ఉడకేసిన గుగ్గిలు తినడం కానీ, ఉడకేసిన శనగపప్పులు అంటే బాయిల్డ్ గుగ్గిళ్ళు, బాయిల్ చేసిన అలసందలు, బాయిల్ చేసిన శనగపప్పులు తినడం వల్ల కూడా మనకు కావాల్సిన ప్రోటీన్ సోర్స్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఇందాక చెప్పినట్టు పాలు ఒక గ్లాసు, మార్నింగ్ ఒక గ్లాసు, పడుకోబెట్టి ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల మనకు కావాల్సిన కాల్షియం కూడా ఈ పాలల్లో అవైలబుల్గా ఉంటుంది. చాలామంది ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి ఆకలి ఉండదు. అట్లాంటప్పుడు ఒకటేసారి తినకుండా అప్పుడప్పుడు రోజుకు 3 times తినేవాళ్ళు అప్పుడప్పుడు కొద్దిగా తినడం వల్ల కూడా మన డైలీ రిక్వైర్మెంట్స్ దాంట్లో మనకు ఫుల్ఫిల్ అయిపోతుంటుంది. చాలామందికి అపోహలు ఉంటాయి. ఎగ్ తినడం వల్ల పుట్టబోయే బిడ్డకి జుట్టు ఉండదని. అలా ఏముండదు. సో ఎగ్ తినడం వల్ల మనకు కావాల్సిన ఫ్యాట్ కానీ, విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ అని అందుతుంది. ఇంకా కొంతమందికి నేరేడు పండు తినడం వల్ల బిడ్డ కొద్దిగా నల్లగా పుడతారని అలాంటివంతా అపోహలు. ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు, వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, మనకు నాన్ వెజ్ అన్నీ తీసుకోవచ్చు. జ్యూస్ విషయానికి వస్తే మీరు ఫ్రూట్ జ్యూస్ కూడా తాగొచ్చు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ పూట ఒకసారి అరౌండ్ 11 o'clock కానీ, ఈవినింగ్ 4 o'clockకి జ్యూస్ తాగొచ్చు. మీ ఏదో జ్యూస్, బత్తాయి జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, సపోటా జ్యూస్ కానీ, యాపిల్ జ్యూస్ కానీ, లేకపోతే వెజిటేబుల్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగొచ్చు. కాకపోతే ఈ జ్యూస్ తీసుకున్నప్పుడు కొద్దిగా షుగర్ కంటెంట్ కొద్దిగా తక్కువ తీసుకుంటే, షుగర్ వేసుకోవడం లేకుండా రా జ్యూస్ చేసుకోవడం, లేకపోతే టేస్ట్ కోసం కొద్దిగా షుగర్ వేసుకున్నా
తాగొచ్చు. దీంతోపాటు రెగ్యులర్గా మీరు వాకింగ్ చేసుకోవాలి. రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ టాపిక్. మీరు మరిన్ని టాపిక్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.